వ్యవసాయానికి బడ్జెట్‌లో 40% రైతులకు నిధులు కేటాయిస్తాం అన్నారు. హ్మ్. ఎలా చేస్తారు దీన్ని? దీన్ని ఎలా చేద్దాం ప్లాన్ చేసామంటే అమ్మ, చైనా గాని, జపాన్ గాని ఆ దేశాలు బాగున్నాయంటే వ్యవసాయం వల్లనే వ్యవసాయానికి సరైన రైతే దేవుడు, రైతే రాజు అని రైతే రాజు అని సొల్లు మాటలు చెప్పడం తప్ప ఏ ప్రభుత్వాలు వచ్చినా రైతుకి ఎవడో చేసింది లేదు. నేను ఎందుకు చెప్తున్నానంటే వ్యవసాయానికి ఈ బడ్జెట్‌లో ఈ రాష్ట్రంలో 5,40,00,000 మంది కట్టే పన్నులు ఒక మహిళ రూ. 3,000 పన్ను కడుతది. ఓ రూ. 3,000 పన్ను ఎలా కడుతుకుంటున్నారు? ఒక నెల రోజుల్లో ఒక మహిళ పప్పు మీద, ఉప్పు మీద, సబ్బు మీద, షాంపూ మీద, చీరల మీద, జోళ్ళ మీద, కాస్మెటిక్ సామాన్ల మీద ఆవిడకి తెలియకుండా ఒక మహిళ ఈ ప్రభుత్వానికి రూ. 3,000-4,000 పన్ను కడతది. ఒక మగవాడైతే ఒక లీటర్ పెట్రోల్ కొంటే రూ. 70 కడతాడు. ఒక లీటర్ డీజిల్ ఆయిల్ కొంటే రూ. 65 కడతాడు. ఒక బ్రాందీకాయ తాగితే రూ. 160 కడతాడు. ఒక బీరుకాయ తాగితే రూ. 180 కడుతున్నాడు. ఈ రాష్ట్రంలో ఉన్న 5,40,00,000 మంది కట్టే పన్నులు 5,40,00,000 మంది కట్టే పన్నులు 2,87,000 కోట్లు. ఈ 2,87,000 గంటకు 58 కోట్లు, ఒక రోజుకి 860 కోట్లు, సంవత్సరానికి 2,87,000 కోట్లు. ఈ డబ్బులతోటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రులు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన, 5 సంవత్సరాల ముఖ్యమంత్రి చేసిన, ఇంకొకరు ముఖ్యమంత్రి చేస్తానొస్తే ఈ డబ్బులతోటి చేస్తారు తప్ప ఎవరికో కూడా చేయరు. ఈ రాష్ట్రంలో ఈ డబ్బులతోటే ఓల్డేజ్ పెన్షన్లు ఇచ్చినా, హౌసింగ్ రుణాలు ఇచ్చినా, సిమెంట్ రోడ్లు వేయించినా, సైడ్ కాలువలు కట్టించినా, పోలీసులకు జీతాలు ఇచ్చినా, మాస్టర్ల జీతాలు ఇచ్చినా, సమస్తం ప్రభుత్వం నుంచి ఏ పనులు చేసినా, కలెక్టర్ కానీ, ఎస్పీలకు కానీ, సమస్తం రోడ్లు వేయించినా, ఏ డబ్బులు చేసినా మనం కట్టి డబ్బులతోటే ట్యాక్స్ ప్రేయర్స్ మనల్ని బట్టే ఈ ప్రభుత్వం నిలబడి పనిచేస్తుంది. అటువంటి చేసే కాడ రైతుని పాడు చేశారు ఇవాళ. ఇప్పుడున్న ప్రభుత్వం రైతుల కోసం ఏం చేయలేదంటారా? రైతుకి ఆ విధంగా చేయటం కాదు. రైతుని నువ్వెవడేమో చైనాకి ఇవాళ ఏం తింటున్నామో మనం ఆర్గానిక్ ఎవరు తింటున్నాడు? మా ప్రభుత్వం వస్తే ఇందులో 40% అంటే 2,83,00,000 కోట్లు ఇవ్వాల. అందులో 40% తీసినంత 1,00,000 కోట్లు వస్తుంది. ఈ 1,00,000 కోట్లలో పల్లెటూరులో అమ్మ మీకు ఒక విషయం చెప్తున్నాను, మీడియా ద్వారాగా దీన్ని మాత్రం మీరు షేర్ చేయవలసిన బాధ్యత ఉంటుంది. ఈ దేశంలో 142,87,00,000 మంది జనాభా ఉన్నారు. ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానంలో ఇండియా ఉంది. అవునే, అటువంటి ఇండియాలో పాలిచ్చే పశువులు ఇవాళ 3 కోట్ల పశువులు ఉన్నాయి. 3 కోట్లు ఇంటూ 5 లీటర్లు 15 కోట్ల లీటర్లు. ఒక రోజులో 142,87,00,000 మందికి పాలు పెరిగి ఎలా సరిపోతుంది? పాలిచ్చే పశువులే పాలు ఎలాగొస్తున్నాయి, పెరిగి ఎలాగొస్తుంది అని ఏ రోజన్నా ఒక ఐఏఎస్ కానీ, ఐపీఎస్లు కానీ, మంత్రులు కానీ, ముఖ్యమంత్రులు కానీ, సీఎంలు కానీ ఎవరన్నా దీని మీద దృష్టి పెట్టారా? దీని మీద దృష్టి పెట్టలేదు. ఇవాళ ఏ పాలు తాగుతున్నావమ్మా? ఏ పాలు వస్తున్నాయి? నువ్వు ఫోన్ చేయి, ఇవాళ ఫోన్ చేస్తే గంటలో లారీ పెరిగి వస్తుంది. నువ్వు ఫోన్ చేస్తే గంటలో ఓ లారీ పాలు వస్తాయి. ఇప్పుడు అవసరం వస్తేనే దూడలేయమ్మా, పాలిచ్చే పశువులేయి. మేమేమంటున్నామంటే దీన్ని ఇలా కాదు, వ్యవస్థను మార్పు రావాలి. ప్రకృతి సమతుల్యత పెరగాలంటే పల్లెటూరులో జీవనం చేసుకుని కాశీ నుంచి కన్యాకుమారి దగ్గర గడ్డి తగలబెడుతున్న అందరూ చూస్తున్నారే. మా ప్రభుత్వం వస్తే పల్లెటూరులో వ్యవసాయం చేసుకునే కూలి పనులు చేసుకున్న వాళ్ళకి ఒక ఆవుని గేదెని ఫ్రీకిస్తానమ్మా. ఒక ఆవుని గేదెని ఫ్రీకిస్తే ఏమవుతుంది? 10 ఎకరాల గడ్డి తీసి మేటేస్తాడు తగలెట్టేయకుండా. ఆ 10 ఎకరాల్లో గడ్డి మేటేసి ఈ 2 గేదెలు మేపుకుంటూ పాలు అమ్ముకుంటాడు. ఈ అమ్ముకుంటూ వచ్చిన పేడ ఎరువు వస్తుంది. ఆ ఎరువు అట్టుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టాడు కదా. ఇది అట్టుకెళ్ళి వంకాయలకి, బీరకాయలకి, అనేక రకాల కాయగూరలకి, తోటకూర, గోంగూరలకి పెంటేసి పండితే మనిషి ఆరోగ్యం ఎంత బాగుంటుందమ్మా. ఇవాళ హైదరాబాద్ పోయి వాచ్మెన్లు అయ్యే రైతు ఎవరు చేయాలండి? తోటకూర ఎవడు పండిస్తాడండి? ఫ్యాక్టరీలు పండిస్తారా? వంకాయలు ఎక్కడ పండిస్తారు? బెండకాయలు ఎక్కడ పండిస్తారు? బీరకాయలు ఎక్కడ పండిస్తారండి? వ్యవసాయం ఎవరు చేస్తారు? ఆర్గానిక్ వ్యవసాయం ఉండాలి. మంచి బాగోవాలంటే వ్యవస్థను రైతుని మరీ రాజకీయం చేయాలంటే ఈ 1,00,000 కోట్లతోటి ఆవులు, గేదెలు ఫ్రీగా ఇవ్వాలి, మేకలు ఫ్రీగా ఇవ్వాలి, గొర్రెలు ఫ్రీగా ఇవ్వాలి, కోళ్ళు ఫ్రీగా ఇవ్వాలి. ఒక రైతు ఒక ధాన్యం పత్త పండితే ఖచ్చితంగా 200 ఇస్తాం. అపరాలు పండితే కందులు కానీ, మినువులు కానీ, సోళ్ళు కానీ, పెసలు పండితే 1,000 రూపాయలు ఇస్తాం. ఆర్గానిక్ వ్యవసాయం చేస్తే 10,000 రూపాయలు ఇస్తాం. ఈ విధంగా చేయటం వలన నేను చెప్పాను కదా, ఇందాక విద్య ఫ్రీగా ఇచ్చి 2 గంటల సేపు వ్యవసాయం చేస్తామన్నాం కదండి. ఉద్యోగం వస్తే వ్యవసాయం చేస్తాడు, ఉద్యోగం చేస్తాడు. ఉద్యోగం రాకపోతే ఆర్గానిక్ వ్యవసాయం చేస్తే ఇవాళ మా ప్రభుత్వం వస్తే ఆర్గానిక్ వ్యవసాయం, కరేపాకు పండించు, కూరగాయలు పండించు, ఆకుకూరలు పండించు, ఇతర దేశాలు తీసుకెళ్ళి అమ్మించే బాధ్యత మా ప్రభుత్వం వహిస్తుంది. దానికని బడ్జెట్లో రైతును కాపాడాలి, దేశాన్ని కాపాడాలి, దేశంలో ఉన్న ఆరోగ్యం కనపడాలని
మేము పెట్టిన రైతుకు 40% బడ్జెట్లో 40% రైతుకి ఇచ్చేయాలి. ఇలా ఇవ్వటం వలన ఏమవుతుందంటే ఖచ్చితంగా ప్రకృతి సమతుల్యత పెరుగుతుంది. పాత రోజులు వస్తాయి. ప్రతి ఒక్కడు కూడా ఇవాళ ఏంటి 40 రోజులు పండించే బాయిలర్ కోడి తినేస్తున్నామమ్మా. ఫారం కోడి కానీ, ఫారం గుడ్డు కానీ, బాయిలర్ కోడి కానీ, బొంత కోడి కానీ, ప్యాకెట్ పాలు కానీ, చెరువు చేపలు కానీ ఇవి కానీ మానేస్తే మనం ఎవడో కూడా హాస్పిటల్కి వెళ్ళవలసిన పని లేదు. దానికని మేము ఆలోచించి మా మేనిఫెస్టోలో ఖచ్చితంగా రైతుకు 40% ఇవ్వాలి, రైతును రాజుని చేయాలి, రైతుకు ఫ్రీగా ఇవ్వాలి. వ్యవస్థను బాగు చేయాలంటే రైతే చేస్తాడే తప్ప నువ్వు నేను వెళ్ళి తోటకూర పండిస్తామా, నువ్వు నేను వెళ్ళి గోంగూర పండిస్తామా, నువ్వు నేను వెళ్ళి కాయగూర పండిస్తామా? రైతు చేయాలి, ఆ దేవుడు చేయాలి. వాడు పెట్టిన వాడికి ఫ్రీగా ఇవ్వడం కాదు. రైతే రాజు, ఆ దేవుడికి ఇస్తేనే మన ఆరోగ్యం కాపాడతాడు. అందుకని బడ్జెట్లో 40% మేము పెట్టాం తల్లి.